శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారమండి. 2026 ఫిబ్రవరి 17 మంగళవారం మాఘ అమావాస్య రోజు సూర్యగ్రహణం ఏర్పడబోతోంది. అయితే ఈ సూర్యగ్రహణం వలన 3 రాసుల వారికి విపరీతంగా కష్టాలు వస్తాయి. వీరికి గండాలు పొంచి ఉన్నాయి. గ్రహాలు అస్సలు అనుకూలంగా లేవు. ఈ 3 రాసులలో మీ రాశి ఉందేమో వెంటనే చూసుకోండి. ఈ నెల 17న అంటే 2026 ఫిబ్రవరి 17న ఏర్పడేది ఒక భయంకరమైన సూర్యగ్రహణం. అసలే కాలం బాగోలేదు. గ్రహాలన్నీ వక్రించి ఉన్నాయి. ఇలాంటి సమయంలో ఈ సూర్యగ్రహణం రావటమంటే మామూలు విషయం కాదు. గ్రహణం తర్వాత ముఖ్యంగా ఈ 3 రాసులైతే అప్రమత్తంగా ఉండకపోతే ప్రాణాల మీదకే వచ్చే ప్రమాదముంది. మరణగండమంటే భయపెట్టడం కాదు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల స్థితిగతులు అలా ఉన్నాయి. మరి ఈ వీడియోలో అసలు ఈ సూర్యగ్రహణం ఎప్పుడు పడుతుంది, దీని ప్రభావం ఎలా ఉంటుంది, ఏ రాసుల వారికి గండాలు పొంచి ఉన్నాయి, వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలన్నీ వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియో చూసే ముందు ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. వీడియోకైతే ఒక చిన్న లైక్ ఇవ్వడం వలన మరికొంతమందికి ఈ రాశి వారికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. అంతేకాకుండా మాకు కూడా కొంచెం మోటివేషనల్గా ఉంటుంది. ఈ 2026వ సంవత్సరంలో ఇదే మొదటి సూర్యగ్రహణం. ఇది మామూలు గ్రహణం కాదు. దీన్ని వలయాకార సూర్యగ్రహణం అంటారు. అంటే ఆకాశంలో సూర్యుడు ఒక నిప్పు కంకణంలా రింగ్ ఆఫ్ ఫైర్ లాగా కనిపిస్తాడు. చూడడానికి ఇది అద్భుతంగా ఉన్నా జ్యోతిష్య రీతి మాత్రం దీని ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది. సూర్యుడు అంటేనే ఆత్మకారకుడు, మన ఆరోగ్యానికి, మన కీర్తి ప్రతిష్టలకు అధిపతి. అలాంటి సూర్యుడిని రాహువు మింగేసే సమయమే ఈ గ్రహణం. అందుకే ఇది చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది. ఇప్పుడు సూర్యగ్రహణం టైమింగ్స్ విషయానికి వస్తే, ఈ సూర్యగ్రహణం 2026 ఫిబ్రవరి 17 మంగళవారం నాడు సంభవిస్తోంది. భారత కాలమానం ప్రకారం చూసుకుంటే ఈ గ్రహణం మధ్యాహ్నం 3:26 ప్రారంభమవుతుంది. సాయంత్రం 7:57 వరకు ఉంటుంది. అంటే దాదాపుగా సాయంత్రమంతా ఈ గ్రహణ ప్రభావం ఉంటుంది. అయితే ఇక్కడ మీరు ఒక విషయం గమనించాలి. ఈ గ్రహణం మన భారతదేశంలో కనిపించదు. అవును, మీరు విన్నది నిజమే. ఈ గ్రహణం కేవలం అంటార్కిటికా, దక్షిణ హిందూ మహాసముద్రం, దక్షిణ ఆఫ్రికా వంటి ప్రాంతాల్లో మాత్రమే కనిపిస్తుంది. మన ఇండియాలో సూర్యుడు మామూలుగానే ఉంటాడు. గ్రహణం నీడ మన మీద పడదు. అయితే చాలామందికి ఒక డౌట్ ఉంటుంది. అసలు గ్రహణం మనకు కనిపించదు కదా, మరి మనం ఏమైనా నియమాలు పాటించాలా, గుళ్ళు గోపురాలకు వెళ్లటం మానేయాలా అని? దీనికి శాస్త్రం ఏం చెబుతోందంటే, గ్రహణం మన ప్రాంతంలో కనిపించినప్పుడు దానికి సంబంధించిన సూతకం మనకు వర్తించదు. అంటే ఈ నెల ఫిబ్రవరి 17న వచ్చే సూర్యగ్రహణం రోజున మీరు ఎలాంటి కఠినమైన నియమాలు పాటించాల్సిన అవసరం లేదు. ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే వరకు మీ రొటీన్ లైఫ్ను యథావిధిగా గడపొచ్చు. చాలామంది గ్రహణం అనగానే భయపడిపోతూ ఉంటారు. వంటగిన్నెల మీద, బియ్యం డబ్బాలో, ఊరగాయ జాడీల్లో, మంచినీళ్ల బిందెల్లో దర్భలు వేస్తూ ఉంటారు. కానీ ఈసారి అలా దర్భలు వేయాల్సిన పనిలేదు. మీరు వండుకున్న ఆహారం అలాగే తినొచ్చు. పడేయాల్సిన అవసరం లేదు. అలాగే గ్రహణం పట్టు విడుపు స్నానాలు కూడా చెయ్యాల్సిన అవసరం లేదు. అలాగే ఇంకో ముఖ్యమైన విషయమేమిటంటే, ఈ రోజున మన తెలుగు రాష్ట్రాల్లో గాని, దేశంలో ఎక్కడైనా గాని గుళ్ళు దేవాలయాలు మూసివేయరు. అన్ని గుళ్ళు తెరిచే ఉంటాయి. నిత్య పూజలు, అర్చనలు అన్నీ మామూలుగానే జరుగుతూ ఉంటాయి. మీరు నిరభ్యంతరంగా గుడికి వెళ్లి దైవదర్శనం చేసుకోవచ్చు. గ్రహణం విడిచాక ఇల్లంతా కడిగి శుభ్రం చేసుకోవాలి. తలస్నానం చెయ్యాలి అనే రూల్స్ కూడా ఈసారికి వర్తించవు. హాయిగా ఉండండి. అనవసరమైన టెన్షన్లు పెట్టుకోకండి. కానీ ఇక్కడే ఒక పెద్ద ట్విస్ట్ ఉంది. జాగ్రత్తగా వినండి. గ్రహణం కనిపించకపోయినా, నియమాలు పాటించకపోయినా ఒక్క విషయంలో మాత్రం అస్సలు రాజీ పడకూడదు. అదే గర్భిణీ స్త్రీల విషయం. మన పెద్దవాళ్లు, శాస్త్రజ్ఞులు చెప్పేదేంటంటే, సూర్యగ్రహణం ఎక్కడ ఏర్పడినా సూర్యుడి నుండి వచ్చే ఆ కిరణాల్లో మార్పులు జరుగుతాయి. ఆ నెగటివ్ ఎనర్జీ అనేది విశ్వమంతా వ్యాపిస్తుంది. అందుకే గర్భిణీలు మాత్రం ఈ గ్రహణ సమయంలో, అంటే మధ్యాహ్నం 3:26 నుండి రాత్రి 7:57 మధ్యలో బయట తిరగకపోవటం చాలా మంచిది. పొరపాటున కూడా ఇంటి బయటకు రాకండి. ఆ సమయంలో
కత్తిపీటలు వాడటం, కూరగాయలు తరగటము, బట్టలు కుట్టటము, సూదులు వాడటం వంటి పనులు అస్సలు చేయకూడదు. గ్రహణం కనిపించట్లేదు కదా అని డాబా ఎక్కటము, మిద్దెమీదకు వెళ్లటము, బయట తిరగటం వంటివి చేయకండి. కిటికీలు, తలుపులు వేసుకుని ఇంట్లో ప్రశాంతంగా దేవుడి నామస్మరణ చేసుకుంటూ ఉండటం ఉత్తమం. ఎందుకంటే ఆ కిరణాల ప్రభావం గర్భంలో ఉండే శిశువు మీద పడే అవకాశముంది. పుట్టబోయే పిల్లలకు గ్రహణమొర్రిలాంటి లోపాలు రాకూడదంటే మేం చెప్పిన జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించండి. మాకు కనిపించదు కదా, మాకేం కాదు అని మొండిగా వెళితే తర్వాత జీవితాంతం బాధపడాల్సి వస్తుంది. కాబట్టి గర్భిణీలు మాత్రం బీ కేర్ఫుల్. ఇక రాశిఫలాల విషయానికొస్తే ఈ గ్రహణం మనకు కనిపించకపోయినా గ్రహ సంచారం మాత్రం జరుగుతుంది. అంటే ఆకాశంలో గ్రహాల స్థితిగతులు మారినప్పుడు ఆ ప్రభావం మన రాశుల మీద ఖచ్చితంగా పడుతుంది. ఈసారి ఈ సూర్యగ్రహణం కుంభరాశిలో ఏర్పడుతుంది. అందులోనూ శతభిష నక్షత్రంలో రాహువు, సూర్యుడు, చంద్రుడు, బుధుడు, శుక్రుడు ఇలా 5 గ్రహాలు ఒకే రాశిలో చేరబోతూ ఉన్నాయి. దీన్నే పంచగ్రహ కూటమి అంటారు. ఇది చాలా డేంజర్ కాంబినేషన్. ఈ గ్రహణం వల్ల 12 రాసుల్లో మిగతావారికి ఎలా ఉన్నా ఒక 3 రాసులవారు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. వారి జీవితం తలకిందులయ్యే అవకాశముంది. వారి ప్రాణాల మీదకు వచ్చినా ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు. ఆ రాసులేంటో, వారికి పొంచి ఉన్న ముప్పు ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. మొట్టమొదటిది మరియు అందరికంటే ఎక్కువ ప్రమాదంలో ఉన్న రాశి కుంభరాశి. ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిష నక్షత్రం 1-2-3-4 పాదాలు, పూర్వాభాద్ర నక్షత్రం 1-2-3 పాదాలు కుంభరాశి పరిధిలోనికి వస్తాయి. ఈ సూర్యగ్రహణం సాక్షాత్తు మీ జన్మరాశిలోనే సంభవిస్తోంది. ఇప్పటికే మీ నెత్తిమీద శనిదేవుడు కూర్చుని 7 పదుల కాలం నాటి కర్మలను అనుభవింపజేస్తూ ఉంటే, ఇప్పుడు దానికి తోడు మీ రాశిలోని సూర్యుడు మరియు రాహువు కలిసి ఈ గ్రహణాన్ని ఏర్పాటు చేయటమంటే అది మామూలు విషయం కాదు. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం కుంభరాశివారికి ఇది ఖచ్చితంగా మరణగండల్లాంటి సమయమే అని చెప్పుకోవాలి. ఇక్కడ మరణగండమంటే ప్రాణాలు పోతాయని భయపడటం కంటే ప్రాణాలు పోయేంత నరకాన్ని, చావు అంచెల వరకు వెళ్ళివచ్చేంత ప్రమాదకరమైన పరిస్థితులను ఎదుర్కోవలసి వస్తుందని అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా మీ ఆరోగ్యం విషయంలో అస్సలు అశ్రద్ధ చేయకండి. ఇప్పటివరకు లేనిపోని వింత రోగాలను ఈ గ్రహణ ప్రభావంతో ఒక్కసారిగా బయటపడతాయి. తల పగిలిపోయేంత నొప్పి, మైగ్రేన్, ఒక్కసారిగా బీపీ ఎక్కువవ్వడం, గుండె దడ వంటి సమస్యలు మిమ్మల్ని ఊపిరాడకుండా చేస్తాయి. ఈ సమయంలో మీ మానసిక స్థితి కూడా అదుపులో ఉండదు. తీవ్రమైన డిప్రెషన్లోనికి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. అనవసరమైన భయాలు, ఎవరో మిమ్మల్ని వెంటాడుతున్నారన్న ఆందోళనలు మిమ్మల్ని నిద్రపోనివ్వవు. ఇక ప్రయాణాల విషయానికొస్తే ఈ ఫిబ్రవరి 17వ తేదీ తర్వాత మీరు అడుగు బయట పెట్టాలంటేనే భయపడాలి. రోడ్డు మీద వెళ్తున్నప్పుడు యమధర్మరాజు మీ పక్కనే తిరుగుతున్నాడని గుర్తుంచుకోండి. డ్రైవింగ్ చేసేటప్పుడు ఏమాత్రం పరధ్యానంగా ఉన్నా, ఫోన్ చూసినా భారీ యాక్సిడెంట్లయ్యే యోగం గట్టిగా ఉంది. కనీసం హెల్మెట్ పెట్టుకోకుండా బండి తీశారో ఇక మీ ఇంటికి మీరు క్షేమంగా చేరుతారన్న గ్యారంటీ లేదు. ఆస్పత్రి పాలవటమే కాకుండా మీ సంపాదనంతా డాక్టర్ల పరం చేయడానికి సిద్ధంగా ఉండండి. మీ ఉద్యోగ జీవితంలో కూడా ఈ గ్రహణం చిచ్చు పెడుతుంది. మీరు చేయని తప్పుకు మిమ్మల్ని బలిపశువులను చేస్తుంది. మీ ఆఫీసుల్లో మీ తోటి ఉద్యోగులే మీకు గోతులు తవ్వుతూ, మీ బాస్ దగ్గర మిమ్మల్ని చెడ్డవానిగా నిరూపించడానికి కుట్రలు పన్నుతూ ఉంటారు. ఏ సమయంలోనైనా ఆవేశపడి ఉద్యోగం మారాలని చూశారో ఉన్నది ఉడి, కొత్తది రాక రోడ్డున పడే ప్రమాదముంది. వ్యాపారస్తులకు ఇది కోలుకోలేని దెబ్బ. మీరు ఎక్కడ పెట్టుబడి పెట్టినా అది బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. మీ పార్ట్నర్లు మిమ్మల్ని నట్టేట ముంచి పారిపోయే అవకాశముంది. ఇక ఇంట్లో కూడా ప్రశాంతత ఉండదు. భార్యాభర్తల మధ్య చిన్నపాటి వివాదాలు కాస్త ముదిరి విడాకుల దాకా వెళ్తాయి. మీ నోటి దురద వల్ల, ఆవేశం వల్ల జీవితాంతం తోడుండే బంధాలు తెగిపోయే ప్రమాదం ఉంది. కుంభరాశివారు ఈ గండం నుండి బయటపడాలంటే గ్రహణం మరుసటి రోజు ఆలస్యం చేయకుండా వెంటనే ఏదైనా పురాతన శివాలయానికి వెళ్లి రుద్రాభిషేకం చేయించుకోండి. లేదంటే మాత్రం మీ జీవితం అతలాకుతలం కావటం ఖాయం. ఇక ఈ సూర్యగ్రహణం వలన డేంజర్ జోన్లోనికి వెళ్లబోతున్న 2వ రాశి వృశ్చిక రాశి. విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు వృశ్చిక రాశి జాతకులకు చెందుతాయి. ఈ సూర్యగ్రహణం మీ జీవితంలో
ఒక చీకటి అధ్యాయాన్ని మొదలుపెట్టబోతోంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మీ రాశికి 4వ ఇంట్లో ఈ గ్రహణం ఏర్పడబోతోంది. అసలు 4వ ఇల్లు అంటేనే సుఖస్థానం. అంటే మీ సంతోషము, మీ ఇల్లు, మీరు తిరిగే వాహనం మరియు మిమ్మల్ని కంటికి రెప్పలా చూసుకునే తల్లికి సంబంధించిన స్థానం. అటువంటి కీలకమైన స్థానంలో ఈ పాపిష్టి గ్రహణం పట్టడం వల్ల మీ జీవితంలో ఉన్న సుఖశాంతులు ఒక్కసారిగా ఆవిరైపోతాయి. దీనికి తోడు మీకు ప్రస్తుతం అర్ధాష్టమి శని నడుస్తోంది. శనిదేవుడు ఇప్పటికే మిమ్మల్ని ముప్పతిప్పలు పెడుతూ ఉంటే ఇప్పుడు ఈ సూర్యగ్రహణం దానికి ఆజ్యం పోసినట్టు అయ్యి మీ పరిస్థితిని మరింత దారుణంగా మార్చేస్తుంది. ఈ సమయంలో వృశ్చిక రాశి వారికి అతి భయంకరమైన యాక్సిడెంట్ గండం పొంచి ఉంది. మీరు రోడ్డు మీద నడిచినా, బండి మీద వెళ్లినా 1000 కళ్లతో చూసుకోవాలి. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా కాళ్ళు చేతులు విరిగి ఆసుపత్రి బెడ్డు మీద నెలల తరబడి పడుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ముఖ్యంగా ఈ సమయంలో కొత్త వాహనాలు కొనాలనే ఆలోచన ఉంటే వెంటనే విరమించుకోండి. ఈ గ్రహణకాలంలో కొనే ఏ వస్తువు కూడా మీకు కలిసిరాదు. పైగా ఆ వాహనం వల్ల మీకు ప్రాణహాని కలిగే అవకాశం కూడా ఉంది. ఆ కారు కేవలం రిపేర్లకే మీ జేబు ఖాళీ చేస్తుంది తప్ప మీకు సుఖాన్నైతే ఇవ్వదు. అంతేకాదు, మీ తల్లిగారి ఆరోగ్య విషయంలో ఈ గ్రహణం తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుంది. ఆవిడ ఆరోగ్య పరిస్థితి గాలిలో దీపంలా మారుతుంది. చిన్నపాటి నలతగా మొదలై అది ప్రాణాపాయ స్థితికి దారితీసే ప్రమాదం ఉంది కాబట్టి ఆవిడ విషయంలో ఎంతో జాగృతగా ఉండాలి. ఏమాత్రం తేడా కనిపించినా వెంటనే పెద్ద డాక్టర్లను సంప్రదించడం మంచిది. ఇక ఆస్తుల విషయానికి వస్తే మీ సొంత రక్త సంబంధీకులే మీ మీద కుట్రలు పన్నుతారు. మీ ఆస్తిని కాజేయాలని చూసే దాయాదుల వల్ల మీరు కోర్టుల చుట్టూ, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగాల్సి వస్తుంది. ఇంట్లో ప్రశాంతత అనేది మచ్చుకైనా కనిపించదు. అడుగు తీసి అడుగు వేస్తే గొడవలే జరుగుతాయి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వృశ్చిక రాశి వారికి ఇదొక గడ్డు కారణం. నమ్మిపెట్టిన పెట్టుబడులు మునిగిపోవటం, కొన్న భూములు వివాదంలో చిక్కుకుపోవటం వల్ల భారీ ఆర్థిక నష్టాలను మూటగట్టుకుంటారు. మీరు ఎంతో నమ్మిన వ్యక్తులే మిమ్మల్ని వెన్నుపోటు పొడిచి మీ పతనాన్ని చూసి ఆనందిస్తారు. ఎవరికైనా డబ్బులు అప్పుగా ఇస్తే అవి తిరిగి రావు సరికదా, అడిగితే మీ మీద శత్రుత్వం పెంచుకుని మిమ్మల్ని ఇబ్బందులకు గురిచేస్తారు. ఆరోగ్యపరంగా చూస్తే గుండెకు సంబంధించిన సమస్యలు ఉన్నవారు అత్యంత అప్రమత్తంగా ఉండాలి. ఛాతిలో చిన్నపాటి నొప్పి వచ్చినా, ఊపిరి తీసుకోవటంలో ఇబ్బందిగా ఉన్నా నిర్లక్ష్యం చెయ్యవద్దు. ఈ గ్రహణ ప్రభావం వల్ల గుండెపోటు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని జ్యోతిష్య నిపుణులు హెచ్చరిస్తూ ఉన్నారు. ఏమాత్రం అశ్రద్ధ చేసినా అది నేరుగా శ్మశానానికే దారితీస్తుంది. ఈ భయంకరమైన బ్యాడ్ టైం నుండి మీరు చక్కగా బయటపడాలంటే సుబ్రహ్మణ్య స్వామిని మనస్ఫూర్తిగా ఆరాధించాలి. కుజగ్రహానికి శాంతి పూజలు చేయించుకోవడం వల్ల కొంతమేర మీకు ఉపశమనం లభిస్తుంది. లేకపోతే ఈ గ్రహణం మిమ్మల్ని మానసికంగా పిచ్చెక్కించి మీ జీవితాన్ని అతలాకుతలం చేయటం ఖాయం. కాబట్టి వృశ్చిక రాశివారు చాలా అప్రమత్తంగా ఉండండి. మీకున్న ఆవేశాన్ని తగ్గించుకోండి. ఇక 3వ రాశి మరియు అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన రాశి కర్కాటక రాశి. పునర్వసువు నక్షత్రం 4వ పాదము, పుష్యమీ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు కర్కాటక రాశిలోనికి వస్తాయి. కర్కాటక రాశివారు ఈ నెల 17వ తేదీన క్యాలెండర్లో ఎర్రటి రంగుతో గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఆ రోజు మీ జీవితంలో ఒక భయంకరమైన మలుపు రాబోతోంది. ఖగోళంలో జరిగే ఈ సూర్యగ్రహణం మీ రాశికి 8వ ఇంట, అంటే అష్టమ స్థానంలో సంభవిస్తుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అష్టమస్థానం అంటేనే ఒక చీకటి గదిలాంటిది. అక్కడ ఆయుష్షు, మరణము, ఘోరమైన అవమానాలు మరియు అంతులేని కష్టాలు దాగి ఉంటాయి. మీ అష్టమస్థానంలో రవి మరియు రాహువు కలిసి ఉండటం వల్ల అష్టమరవి దోషంతో పాటు గ్రహణ దోషం కూడా తోడై మిమ్మల్ని పట్టి పీడించడానికి సిద్ధంగా ఉంది. కర్కాటక రాశివారికి ఇది నిజంగానే ఒక అగ్నిపరీక్ష లాంటి సమయం. సాధారణంగా మరణగండం అంటే కేవలం భౌతికంగా ప్రాణాలు పోవటం మాత్రమే అని అందరూ అనుకుంటారు. కానీ బ్రతికుండంగానే పరువు పోవటం, సమాజంలో తలదించుకోవలసిన పరిస్థితి రావటం కూడా చావటంతో సమానమే. ఈ గ్రహణ ప్రభావం వల్ల మీకు అటువంటి ఘోరమైన అవమానాలు జరిగే అవకాశం మెండుగా ఉంది. మీరు చెయ్యని తప్పుకు అందరూ మిమ్మల్ని వేలెత్తి చూపిస్తారు. మీ మీద లేనిపోని నిందలు వేస్తారు.
మీరు ఎంత నిజాయితీగా ఉన్నా ఈ సమయంలో మీ మాటను ఎవ్వరూ నమ్మరు సరికదా. మిమ్మల్ని ఒక నేరస్తుడిలా చూసే ప్రమాదముంది. ఏ పని మొదలుపెట్టినా అందులో ఆటంకాలే ఎదురవుతూ ఉంటాయి. మీకు అడుగడుగునా ఫెయిల్యూర్స్ మిమ్మల్ని పరకరిస్తూ ఉంటాయి. ఇక ఆరోగ్యం విషయానికొస్తే కర్కాటక రాశివారు ఈ సమయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ఎప్పటివరకు అదుపులో ఉండాయనుకున్న దీర్ఘకాలిక వ్యాధులు ఒక్కసారిగా తిరగబెట్టి మిమ్మల్ని ఆసుపత్రి పాలు చేస్తాయి. ముఖ్యంగా కడుపుకు సంబంధించిన సమస్యలు, ఫుడ్ పాయిజనింగ్ వంటివి మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. కొన్ని ప్రాంతాల్లో అత్యవసరంగా సర్జరీలు చేయాల్సి వచ్చే సూచనలు కూడా బలంగా కనిపిస్తూ ఉన్నాయి. కేవలం అనారోగ్యమే కాదు, మీకు ప్రమాదగండం కూడా పొంచి ఉంది. అగ్ని ప్రమాదాలు, కరెంటు షాకులు తగలే అవకాశం ఉంది. కాబట్టి ఇంట్లో ఉన్న ఎలక్ట్రానిక్ వస్తువులతో లేదా వంటగదిలో మంటతో పనిచేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా అది ప్రాణాపాయానికి దారితీస్తుంది. ఆర్థికంగా కూడా ఈ గ్రహణం మిమ్మల్ని కోలుకోలేని దెబ్బతీస్తుంది. చేతిలో చిల్లి గవ్వ మిగలదు. అనవసరమైన ఖర్చులు కొండలా పేరుకుపోతాయి. అప్పులవాళ్లు మీ ఇంటి ముందు నిలబడి గొడవ చేసే పరిస్థితి రావచ్చు. ఆ అవమానం భరించలేక మీరు తీవ్రమైన మానసిక వేదనకు గురవుతూ ఉంటారు. విదేశాల్లో ఉన్న కర్కాటక రాశివారికి ఇది మరింత గడ్డుకాలం. వీసా సమస్యలు తలెత్తటం, ఉద్యోగం ఊడిపోయే భయం వెంటాడటం వల్ల మీరు రాత్రులు సరిగ్గా నిద్రపోరు. విద్యార్థులు చదువు మీద ఏకాగ్రత కోల్పోతారు. ఎన్ని గంటలు చదివినా బుర్రకెక్కదు సరికదా, పరీక్షల్లో ఫెయిలయ్యే ప్రమాదం కూడా ఉంది. ఇక ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారికి గ్రహణం ఒక శాపంలా మారబోతోంది. మీ ప్రాణం కన్నా మిన్నగా ప్రేమించినవారు మిమ్మల్ని అపార్థం చేసుకుని చిన్న చిన్న కారణాలతో బ్రేకప్ చెప్పి వెళ్ళిపోతూ ఉంటారు. ఆ విరహ వేదన మిమ్మల్ని పిచ్చెక్కించేలాగా చేస్తుంది. మీ పార్ట్నర్ మిమ్మల్ని వదిలేసి వేరే వాళ్లతో వెళ్ళిపోయే సూచనలు కూడా ఉన్నాయి. ఈ భయంకరమైన గ్రహణదోషం నుండి మీరు బయటపడాలంటే దుర్గాదేవిని అత్యంత భక్తితో పూజించాలి. రాహుకేతువులకు శాంతి పూజలు చేయించుకోవటం మీకు తప్పనిసరి. లేకపోతే ఈ గ్రహణ ప్రభావం కేవలం ఆ ఒక్కరోజుతో పోదు, రాబోయే 6 నెలల పాటు మిమ్మల్ని నీడలా వెంటాడుతూనే ఉంటుంది. మీ జీవితాన్ని అతలాకుతలం చేయడానికి గ్రహణం ఒక నిప్పు కణంలా మారుతుంది. జాగ్రత్త పడకపోతే భస్మం కాక తప్పదు. చివరిగా మేము మీ మంచి కోరి చెప్పేదొక్కటే, కుంభరాశి, వృశ్చిక రాశి మరియు కర్కాటక రాశుల వారు ఈ ఫిబ్రవరి 17వ తేదీన మీ జీవితంలో ఒక గ్రహణ కాలంగా గుర్తించి అత్యంత అప్రమత్తంగా ఉండాలి. బహుశా మీ చుట్టుపక్కల వారు ఈ గ్రహణం మనకు కనిపించదు కదా, నియమాలు ఏమీ లేవు కదా అని చాలా తేలికగా మాట్లాడవచ్చు. గుళ్ళు కూడా తెరిచే ఉంటాయి కదా అని మీరు అశ్రద్ధ చేయవచ్చు. కానీ గుర్తుపెట్టుకోండి, గ్రహణం కంటికి కనిపించినా కనిపించకపోయినా విశ్వంలో గ్రహాల మధ్య జరిగే ఆ కిరణాల యుద్ధం మీ జాతక చక్రం మీద గట్టి ప్రభావం చూపిస్తుంది. సూర్యుడు, చంద్రుడు, రాహువుల కలయిక మీ రాశిచక్రంలో ఏదో ఒక మూల అలజడి సృష్టిస్తూనే ఉంటుంది. ఇది జ్యోతిష్య పండితులు చెబుతున్న సత్యం. నిర్లక్ష్యం చేస్తే జరిగే నష్టం మీ ఒక్కరికే కాదు, మీ మీద ఆధారపడిన మీ కుటుంబం మొత్తానికి అది తీరని లోటవుతుంది. మిగతా రాసులవారికి ఫలితాలు మిశ్రమంగా ఉన్నప్పటికీ ఈ 3 రాసులవారు మాత్రం మరణగండంలాంటి పరిస్థితులను ఎదుర్కోవలసి వస్తుంది. అందుకే ఆ రోజు ఎటువంటి సాహసకృత్యాలకు పూనుకోకండి. కొత్త వ్యాపార ఒప్పందాలు చేసుకోవటం, వాహనాలపై వేగంగా వెళ్లటము, ఎవరితోనైనా వాదనలకు దిగటం వంటివి చేస్తే మీరే ఇబ్బందుల్లో పడే అవకాశాలున్నాయి. ఈ గడ్డు కాలంలో మీకు శ్రీరామరక్ష. కేవలం దైవభక్తి మాత్రమే మీ మనస్సును ప్రశాంతంగా ఉంచుకొని ఇష్టదైవ నామస్మరణ చేస్తూ ఉండండి. అనవసరమైన రిస్కులు తీసుకొని మీ ప్రాణాల మీదకు తెచ్చుకోకండి. ఈ ఫిబ్రవరి 17 మీ పాలిట శాపంగా మారకూడదంటే మీరు జాగ్రత్తగా ఉండటమే ఏకైక మార్గం. మీ రాశిలో గ్రహగతులు అనుకూలంగా లేనప్పుడు మీరు ఎంతటి మొండి ధైర్యం ప్రదర్శించినా ఫలితం శూన్యం. రాసిపెట్టుకోండి, అప్రమత్తంగా ఉండేవారే ఈ భయంకరమైన గండం నుండి గట్టెక్కుతారు. నిర్లక్ష్యం చేస్తే మాత్రం తరువాత పశ్చాత్తాపం పడినా ప్రయోజనముండదు. 2026 ఫిబ్రవరి 17న సంభవించే పాక్షిక సూర్యగ్రహణం తర్వాత రాశిచక్రంలోని 3 రాసులవారు గ్రహదోషాల వల్ల కలిగే ప్రతికూల ప్రభావాలను అధిగమించడానికి శాంతి పరిహారాలు చేసుకోవటం మంచిది. అవేమిటంటే, ప్రస్తుతం కుంభరాశివారికి ఏళ్నాటి శని ప్రభావం కూడా ఉంటుంది. గ్రహణం వల్ల వృత్తి, ఆర్థిక విషయాల్లో ఒత్తిడి పెరగవచ్చు. మీరు ఆరాధించాల్సిన దైవం కాలభైరవుడు లేదా శనీశ్వరుడు. కుంభరాశివారు పఠించాల్సిన మంత్రమేమిటంటే శని గాయత్రీ మంత్రం.
ఓం శనైశ్చరాయ విద్మహే సూర్యపుత్రాయ ధీమహి తన్నో మందః ప్రచోదయాత్ అనే మంత్రాన్ని రోజుకు 21 సార్లు లేదా 108 సార్లు జపించడం మీకు చాలా మంచిది. ఇక వృశ్చిక రాశివారికి గ్రహణ ప్రభావం వల్ల శారీరక శ్రమ, శత్రుభయం లేదా ప్రమాద సూచనలు ఉండవచ్చు. మీరు ఆరాధించాల్సిన దైవం సుబ్రహ్మణ్య స్వామి లేదా హనుమంతుడు. వృశ్చిక రాశివారు పఠించాల్సిన మంత్రమేమిటంటే హనుమాన్ చాలీసా లేదా సుబ్రహ్మణ్యాష్టకం. ఓం శరవణభవాయ నమః అనే మంత్రాన్ని రోజుకు 21 సార్లు లేదా 108 సార్లు జపించడం వలన మీకు ఎదురయ్యే గండాల నుంచి తప్పించుకోవచ్చు. మీరు మంగళవారం నాడు ఆంజనేయ స్వామికి సింధూర పూజ చేయటం లేదా ఎర్రటి వస్తువులను అంటే కందిపప్పు వంటివి దానం చేయటం వల్ల మీకు కలిగిన దోష నివారణ తొలగిపోతుంది. ఇక చివరిగా కర్కాటక రాశివారికి ఈ గ్రహణం వల్ల మానసిక ఆందోళనలు, ఆరోగ్య సమస్యలు కలిగే అవకాశం ఉంటుంది. మీరు ఆరాధించాల్సిన దైవం పరమశివుడు. కర్కాటక రాశివారు పఠించాల్సిన మంత్రమేమిటంటే మృత్యుంజయ మంత్రం. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయ మామృతాత్ అనే మంత్రాన్ని రోజుకు 21 సార్లు లేదా 108 సార్లు జపించడం వలన మీకు ఎదురయ్యే సమస్యల నుంచి తప్పించుకోవచ్చు. గ్రహణం తర్వాత మీరు శివాలయంలో అభిషేకం చేయించుకోవటం లేదా సోమవారం రోజున పేదలకు పాలు దానం చేయటం చాలా మంచిది. అలాగే ఈ 3 రాసుల వారు మీ శక్తి కొలది బియ్యం, గోధుమలు లేదా బెల్లం దానం చేయటం వల్ల మీపై ఉన్న నెగటివ్ ఎనర్జీ తగ్గుతుంది. గ్రహణ దోషాల నివారణకు సూర్యభగవానుణ్ణి స్తుతిస్తూ ఆదిత్య హృదయం పఠించడం అత్యంత శక్తివంతమైన మార్గం. జ్యోతిష్య పరిహారాలు మానసిక ధైర్యాన్ని, సానుకూలతను ఇస్తాయి. భయపడకుండా భక్తితో మనస్ఫూర్తిగా దైవారాధన చేయటం చాలా ముఖ్యం. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.